ఆ నియోజకవర్గం ఏపీలోని అన్ని పార్టీలకు ఓ సెంటిమెంట్. 4.5 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఇలాంటి సెంటిమెంట్ ఉన్నవి ఆ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలున్నాయి. 4ంటిలోనూ ఇదే హిస్టరీ రిపీట్ అవుతోంది. అదే లక్కీ సెంటిమెంట్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అయింది. 4 నియోజకవర్గాల్లో జెండా ఎగరవేసిన పార్టీయే ఇప్పుడు రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టింది. సెంటిమెంట్ రిపీట్ అవుతున్న జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి. ఆ నియోజకవర్గాలు భీమవరం, పోలవరం, ఏలూరు, ఉంగటూరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి గడిచిన 46 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లో ఈ 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. టీడీపీ ఆవిర్భావానికి ముందు 1978లో జరిగిన ఎన్నికల నుంచి మొదలైన ఈ సెంటిమెంట్ టీడీపీ ఆవిర్భావం తర్వాత కూడా కొనసాగింది. ఇప్పటికీ ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పోలవరం, ఏలూరు, ఉంగుటూరు ఈ 4 నియోజకవర్గాల్లోనూ ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ 4 నియోజకవర్గాలు కూడా విభిన్న ప్రాంతాలు. ఏలూరు నగర ప్రాంతం అయితే భీమవరం పట్టణ ప్రాంతం, ఇక ఉంగటూరు గ్రామీణ ప్రాంతం, పోలవరం ఏమో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఇలా 4 నియోజకవర్గాల్లోనూ విభిన్న ప్రాంత ఓటర్లు ఉన్నప్పటికీ ఈ 4 నియోజకవర్గాల ఓటర్ల తీర్పు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఈ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీలే అధికారం చేపట్టాయి. ఉంగటూరు, పోలవరం, భీమవరంలో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఏలూరులో టీడీపీ జెండా ఎగురవేసింది. ఈ 2 పార్టీలు కూటమిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. 1978 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం తర్వాత 1983-85లలో 4 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2 సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అప్పుడు అధికార పగ్గాలు చేపట్టింది. 1994-99 టీడీపీకి కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. ఇక 2004లో వైఎస్ పాదయాత్రతో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ 4 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు దక్కించుకుంది. 2009లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా రెండోసారి రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ముగిసి రాష్ట్ర విభజన జరిగిన ఈ 4 నియోజకవర్గాల్లో సెంటిమెంట్ కు మాత్రం ఎండ్ కార్డు పడట్లేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. 2019 ఎన్నికల్లో 4 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. రాష్ట్రంలో అప్పుడు జగన్ సీఎంగా అయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. అందుకే ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాష్ట్ర ప్రజల దృష్టి ఈ 4 నియోజకవర్గాలపై ఉంటుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. ఈ నియోజకవర్గాల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్న విశ్లేషణలు కూడా జరుగుతాయి. అందుకే ఈ 4 నియోజకవర్గాల ప్రజల తీర్పు కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తుంటారు.